థ్యాంక్ యూ. రూప గారు, ఇక్కడ అందరూ ఏ ఆర్టిస్ట్కైనా ఒక సినిమా చేసినప్పుడు అప్రిషియేషన్ అనేది చాలా ముఖ్యం. ఆ సినిమా ఎంత రేంజ్ సక్సెస్ అయింది కానీ ఇక్కడ మాత్రం ఈ ఫంక్షన్లో మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేసింది వెన్నెల కిషోర్ గారు. స్పెషల్ ఇంట్రెస్ట్గా నిజంగా అది గ్రేటు. అంటే ఒక విజయవాడ అమ్మాయి తెలుగులో సక్సెస్ఫుల్గా వరుసగా సినిమాలు చేస్తూ అలాగే తమిళ్లో కూడా ఎంటర్ అయ్యి సక్సెస్ యమకాతకి సో సక్సెస్ కొట్టడం ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మా వెన్నెల కిషోర్ సార్ ఇస్ లైక్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ అండి ఆయన. లైక్ థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ సార్. నెక్స్ట్ సినిమా నెక్స్ట్ వెన్నెల కిషోర్ హీరోగా మీరు హీరోయిన్గా చేద్దాం సార్. చెప్పండి. సో యా చాలా ఆనందంగా అనిపిస్తుందండి. అంటే ద వే ఆడియన్స్ ఫస్ట్ సినిమా నుంచి కూడా నేను ఉమామహేశ్వర్లో చేసినప్పుడు మేకప్ లేదు ఫేస్కి. ఫస్ట్ నేను చాలా టెన్షన్ పడ్డా స్క్రీన్ ముందు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అంటే ఒక డీగ్లామర్ రోల్ అది. డే 1 అది కోవిడ్లో ఓటీటీలో రిలీజ్ అయిన దగ్గర నుంచి మిడ్ నైట్ రిలీజ్ అయింది. బై 3 o'clock ఐ థింక్ రివ్యూ స్టార్ట్ అయ్యాయి. ఆల్ ద ఆడియన్స్ స్టోరీస్ పెట్టి అమేజింగ్ చేశారు, చాలా బాగా చేశారని. దట్ కైండ్ ఆఫ్ లవ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజున. సో ఐ థింక్ నేను ఆనెస్ట్గా నా ఎఫర్ట్స్ పెడుతూ ముందుకి వెళ్తూ అట్లాగా ఉన్నాను సార్. ఐ థింక్ దట్స్ వాట్ లెడ్ మీ టు డూ ఆల్ దీస్ వర్క్స్. అండ్ యమగాతకి కూడా నాకు తెలిసి ఒక ఫస్ట్ సినిమాకి ఒక తమిళ్లోకి ఎంటర్ అయ్యేందుకు ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా రావడం అనేది చాలా పెద్ద విషయం, వెరీ సర్ప్రైజింగ్ థింగ్. అండ్ అదేవిధంగా అంటే ఇట్స్ లక్కీ నా జాతకంలో రేఖలు గట్టిగా అలా రాసి పెట్టున్నాయి సార్. నేను ఎందుకంటే ఇంద్రగంటి గారిది కూడా నా ఉమామహేశ్వర ఇంటర్వ్యూలో చెప్పాను. నేను ఎవరితో వర్క్ చేయాలంటే ఫస్ట్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు అని ఉంటుంది. కట్ చేస్తే ఈరోజు మోహన్ కృష్ణ గారితో ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడేస్తున్నాను. ఆయన ఇప్పుడు ఐ కెన్ ప్రౌడ్లీ సే మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారి కాంపౌండ్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. సో ఎస్. అంతకుముందు జాతకాలు నమ్మను అని చెప్పారు మీరు, ఇప్పుడు జాతకాలు నమ్ముతాను అని చెప్పి ఎందుకు నమ్మాల్సి వస్తుంది? నమ్మాల్సి వచ్చింది సార్ ఇవన్నీ చూసి. ఒపీనియన్స్ మారిపోతాయి కదా సార్ కాలక్రమేణా. సో అట్లాగా మా ఈ లైక్ సారంగపాణి జాతకం ప్లేస్ అయిన విధానం కానీ లైక్ ఎక్కడో నేను లండన్లో హ్యాపీగా హాస్పిటల్లో చేస్తుంటే నేను తీసుకొచ్చి ఈ సినిమాలో పెట్టేశారు సార్. తర్వాత జరిగిన విధాలు అన్నీ చూస్తే జాతకాలు 100% నమ్మాలనిపిస్తుంది. అండ్ ఎక్కడో ఒక ఆయన చెప్పారు నాకు, మా మమ్మీ చూపించారు జాతకం. డాక్టర్గా అంటే ఈ అమ్మాయికి వద్దండి, డాక్టర్ సెట్ కాదు అన్నారు. ఆయన డాక్టర్ అయ్యాను అనుకున్నా, బట్ తర్వాత అర్థమైంది ఇక్కడ యాక్టర్గా వచ్చి కూర్చున్నాక ఓకే ఇనవే ఆయన కోసం కరెక్టే చెప్పారా ఏంటి డాక్టర్ వద్దని. ఐ మీన్ లైక్ ఫనీ వే అండ్ సేయింగ్, బట్ యా జాతకాలు నమ్మాల్సి వచ్చింది సార్ జరిగే పరిణామాలు చూసి. ప్రియదర్శి, ఓ సక్సెస్ హీరోల్ని ఫేట్ మార్చేస్తూ ఉంటుంది, అలాగే కోర్టు సక్సెస్ తర్వాత మీరు